చూసేటువంటి దృశ్యం మనిషి యొక్క దృశ్యం ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని తన పర్సెప్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చూసేటువంటి గుణాన్ని బట్టేసేసి మనిషి వ్యక్తిత్వం కనపడుతూ ఉంటుంది అంటారు. అదేవిధంగా మాట అంటే నువ్వు అందగాడివి నేను అందవిహీనుడిని అనేటువంటి కంటి ద్వారా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా వచ్చేటప్పటికి మాట అంటే మంచి మాట చెడు మాట, మరియు వాటితో పాటు రసాన్వేషణ అంటే తీపి పులుపు కారం వీటన్నిటి మధ్య వచ్చేటప్పటికి వ్యత్యాసం చూడడం. వాటితో పాటు చర్మం ద్వారా మనకేం తెలుస్తుంటుంది, స్పర్శ అంటే చలి వేడి, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి సుఖం. అన్నిటికీ మూలాధారం ఏంటి? సుఖం. మనిషి అనిత్యము సుఖాన్ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఒకనొక సమయంలో ఆది శంకరాచార్యుల వారు గంగా నదీ తీరం వైపు తను అనునిత్య కార్యక్రమాలు అంటే ఉదయాన్నే లేచి చేసేటువంటి సంధ్యా ఆ కార్యక్రమాన్ని చేయడం కోసం ఆ యొక్క గంగానదీ తీరం వైపు వెళ్తున్నప్పుడు అక్కడ తన మనసు చెల్లించిపోయిందట. ఏంటంటే అక్కడ ఒక వయసు అయినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు అంటే 70 ఏళ్ల వయసులో కూడా వచ్చేటప్పటికీ వేదాన్ని మళ్ళీ వేస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే వేదాన్ని మళ్ళీ వేస్తూ ఉంటే తనకి ఏమనిపించిందంటే ఆది శంకరాచార్యులకి మనిషికి ఒకానొక సమయంలో అయినా సరే తను ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి ఒక సత్యాన్వేషణ అనేది చేయాలి. సత్యాన్వేషణ చేయకుండా అనునిత్యం దైనందిక జీవితంలో డబ్బు గురించి, సంసారం గురించి, పిల్లల గురించి పరితపిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ఏంటని చెప్పి మనస్సు చెలించిపోయినటువంటి ఆది శంకరాచార్యులు అప్పుడు ద్వాదశి మంజరి శ్లోకాలు రాయడం జరిగిందన్నమాట. ఈ ద్వాదశి మంజరి శ్లోకాల్లో వచ్చినప్పటికీ ప్రతినిత్యం మనిషి తన జీవితాల్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అనే వాటి గురించి క్లుప్తంగా రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మాల ధారణ కన్నా ముందు వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగంలో ఎంతో గొప్ప ఉద్యోగాల్లో కూడా ఉంటారు, ఎంతో డబ్బు కలిగిన వాళ్ళు ఉంటారు, సొసైటీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మాల ధరించడం అంటే వచ్చినప్పటికీ అది ఎంతో గొప్ప వరం. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆ యొక్క గొప్ప వరాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కొన్నిసార్లు మనకి ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. రోజు మనం మన కుటుంబంతోనే జీవిస్తుంటాం. మన ఫ్రెండ్ కనపడుతుంటాడు, లేకపోతే బయట ఎవడో కౌన్సిలర్ కనపడతాడు, వాడు ప్రతినిత్యం అవినీతి చేసి కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. మనమేంటి ఈ యొక్క కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నాం, కోరి తెచ్చుకుంటున్నామేంటి కష్టాలు అని చెప్పి అప్పుడప్పుడు మనసు విరక్తి చెంది బయటికి రావాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, భగవంతుడు మనకి పెట్టేటువంటి పరీక్ష అన్నమాట ఇది. మాలధారణలో 40 రోజులు మనకు ప్రతినిత్యము మన పరీక్షే, ప్రతి నిమిషము పరీక్షే. మనకు వేరే చేయాలంటుంది కానీ మాలలో నియమాలు వాటన్నిటికీ ఒప్పుకోం. ఎందుకంటే మాలధారణ ద్వారా వచ్చినప్పటికీ మన తరుపతి ప్రయత్నంలో వచ్చినప్పటికీ ఈ యొక్క మాలధారణలో ఇక చర్మ సౌందర్యం ఇందాక చెప్పిన విధంగా చర్మం ద్వారా మనకు వచ్చేటువంటి ఐహిక సుఖాలు ఏవైతే ఉంటాయో, అంటే మనం ఏసీలో ఉంటే సుఖంగానే ఉండగలుగుతాం, లేదంటే వెచ్చగా రగ్గుగొట్టుకొని పడుకుంటే ఇక చలికాలంలో ఇంకా చల్లగా వెచ్చగా కూడా ఉంటుంది. కానీ మనకు మాల వాటన్నిటినీ ఈ సుఖానికి బందీగా అవ్వమని చెప్పి ఎప్పుడు చెప్పరు. అంటే సుఖాన్ని జయించినప్పుడు, సుఖాన్ని త్యజించినప్పుడు అప్పుడే మనిషికి నిజమైనటువంటి ఆత్మతత్పరత అనేది జరుగుతుంది. మనిషి జీవితంలో వచ్చినప్పుడు విద్య అవిద్య అనేటువంటి రకాలైనటువంటి విద్యలు ఉంటాయి. అంటే విద్య అవిద్య అనేటువంటి వచ్చినప్పటికీ అవిద్యా స్వరూపమైనటువంటిది మనం ప్రతిరోజు చేసేటువంటి ప్రక్రియ. అంటే మనం చదువుకుంటాం, దాని ద్వారా ఉద్యోగం సంపాదిస్తాం, మనకు వృత్తి వచ్చు, దాని ద్వారా డబ్బు సంపాదిస్తాం, దాని ద్వారా మనకు పిల్లలు పుడతారు, అంటే మనకు వివాహం జరుగుతుంది, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెంచి పెద్దవాళ్ళని చేస్తాం, వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వివాహాలు అవుతాం. అంటే మనిషి జీవితం అనేది ఒక సైక్లిక్ ఫినామినాలోగా అదేవిధంగా ప్రతినిత్యం జరిగేటువంటి ఒక చక్రాల్లో బందీ అయిపోతూ ఉంటారు. ఈ చక్రాన్ని ఎప్పుడు భేదించగలుగుతాం మనం? ఇటువంటి మాలాధారణ కార్యక్రమాలు జరిగినప్పుడే మనిషి తను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి తెలుసుకోవటం గురించి, సత్యాన్వేషణ గురించి ప్రయత్నం చేయమని చెప్పి చెబుతుంటుంది. మనకు ఈ యొక్క సత్యాన్వేషణ చేయడానికి మూల బిందువుగా వచ్చినప్పటికీ ఈ యొక్క మాలా ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. మనకు మాలాధారణలో ఇరుముడిలో కూడా వచ్చినప్పటికీ ఎంతో మర్మం అనేది దాగి ఉంటుంది. మనకు కన్యాముడి అదేవిధంగా వచ్చేటప్పటికీ రెండో ముడి వచ్చేటప్పటికీ ఐహిక బంధాలతో ఉండేటువంటిది ఇంకొక ముడి వేస్తాం మనం. అంటే ముఖ్యంగా గృహస్థాశ్రమ ముడి వేస్తాం.
అంటే గృహస్థాశ్రమంలో కావాల్సినటువంటి సామాన్లు అయినటువంటి బియ్యము, అదేవిధంగా బెల్లము, వాటితో పాటు మిగతా కార్యక్రమాలతో కావాల్సినటువంటి పసుపు కుంకుమ కలుపుతాం. వీటితో పాటు మనం నెయ్యి పోసి మనం వెండి కొబ్బరి దాని లోపల నెయ్యి పోస్తాం. అసలు కొబ్బరి దేనికి ప్రతీక? కొబ్బరికాయ వచ్చేటప్పటికి మన మనిషిలో ఉండేటువంటి అహానికి ప్రతీక. మనిషి ప్రతిరోజు నేను 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 అని చెప్పి పరితపిస్తూనే ఉంటాడు. ఒకనొక సమయంలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విశ్వామిత్రుడు ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. విశ్వామిత్రుడు ఎంత ఘోర తపస్సు చేస్తాడంటే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమైపోతాడు. బ్రహ్మ ప్రత్యక్షమైపోయి విశ్వామిత్ర నీకు ఇటువంటి వరం కావాలని కోరుతూ నీకు అంటే నన్ను బ్రహ్మ ఋషిగా నువ్వు ప్రకటించమని చెప్తాడు. తదాస్తు నీకు బ్రహ్మ ఋషిగా ప్రకటిస్తున్నానంటాడు. నేను చేసినటువంటి నా యొక్క గొప్ప తపస్సు ద్వారా నువ్వు నన్ను బ్రహ్మ ఋషిగా ప్రకటించావు, అంతేగాని నీ గొప్పతనం లేదంటాడు అక్కడ మట్టే విశ్వామిత్రుడు అన్నమాట. అంటే విశ్వామిత్రుడు ఎందుకని బ్రహ్మతత్వాన్ని పొందలేకపోయాడు అంటే తనకు ఉన్నటువంటి చివరికి బ్రహ్మ ప్రత్యక్షమైనా సరే కూడా నేను అనేటువంటి ఒక మూర్ఖత్వం అనేది తనతో ఇంకా వెంటాడుతూనే ఉందన్నమాట. అందుకనే విశ్వామిత్రుడు ఎన్నో ప్రయాసలు పడిన తర్వాత కానీ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని కానీ పొందలేకపోయాడు. అన్నిటికన్నా కష్టమైనటువంటిది బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వారే ఋషులుగాను, మునులుగాను, సిద్ధులుగాను, యోగీశ్వరులుగాను మనకు కనపడుతూ ఉంటారు. మనకు అయ్యప్ప దీక్షలో ఈ 40 రోజులు మండల దీక్ష తర్వాత స్వామివారు మనకు సాక్షాత్తు జ్యోతి స్వరూపంలో వెలుస్తూ ఉంటారు. ఈ జ్యోతిని మనం కళ్ళ ద్వారా చూడడం కాదు, ఆ యొక్క జ్యోతిని మనం నిలుపుకోవాల్సినది మన మనసులో నిలుపుకోవాలన్నమాట. సాక్షాత్తు మనకు హైందవ ధర్మంలో వచ్చినప్పటికీ ఆత్మ పరిజ్ఞత, అదేవిధంగా జ్యోతి స్వరూపం. మొదటగా మనం హైందవ ధర్మంలో విగ్రహారాధన చేయాలి. విగ్రహారాధన ఎందుకు అనేది చేయాలి అంటే మనస్సు నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధలతో కలిగి ఉండాలి. అంటే మనస్సు అనేది ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. మనస్సు అనేది నిశ్చలమే ఉండాలి. మనస్సు ఎలా నిశ్చలమే ఉంటుంది? మనసు నిశ్చలమే ఉంటుందా? నేను ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరాను, కారులో వస్తూ ఉంటే ఎంతో మందిని చూశాను రోడ్డు మీద. వాళ్ళందరూ చూసినప్పుడు నాకేమనిపించింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నా మనస్సు అటు ఇటు తిరుగుతూనే ఉంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ వీళ్ళు ఫోన్ చేశారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం చెప్పాలో అనేటువంటి ఆలోచనలు. అంటే మనిషి మనస్సు అనేది వలయం. ఈ వలయాన్ని ఎలా మనం తెలిసించగలుగుతాం? నిశ్చలమైనటువంటి శక్తి ఎలా పొందగలుగుతాం? అప్పుడు స్వామివారు ఆదిశంకరాచార్యులు ఏం చేస్తారంటే ఈ చుట్టూ ఉన్నటువంటి కోరికలను నువ్వు ఎన్నిటిని నువ్వు తెగించగలుగుతావు అంటే ఒక కోరికలు ఈరోజు కారు కొనుక్కోవాలి అని ఉంది, లేకపోతే నీ కుటుంబం కోసం ఒక ఎయిర్ కండిషన్ కావాలి, లేకపోతే నీ కుటుంబం కోసం ఒక ఇల్లు కావాలని చెప్పి నీ కోరుకున్నావు. కోరికలతో ఎప్పుడు నువ్వు మాల వేసుకోకూడదు. కోరికలు తెగించడానికి నువ్వు మాల వేసుకోవాలి. గుర్తుపెట్టుకో, కోరికలు తెగించడానికి, భగవంతుడితో నువ్వు లీనం అవ్వడానికి, భగవంతుడితో నువ్వు ఐక్యమయ్యి ఆ యొక్క మకర జ్యోతిలో నువ్వు కూడా బంధువుగా మారడం కోసమే నువ్వు మాల అనేది వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ కోరికలు ఈరోజు నీకు ఇల్లు కావాలని కోరుకుంది, ఈ కోరిక అయిపోయిన తర్వాత ఇల్లుతో ఆగిపోతున్నాయి కోరికలు. తర్వాత కోరిక ఏంటి? ఇంట్లో కావలసినటువంటి వసతులు. ఆ వసతులతో అయిపోతున్నా దాని తర్వాత పిల్లలకి ఇంకా మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటాం, దాంతో ఏదైనా వాళ్ళకి పెళ్లి కావాలనుకుంటాం, దాని తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలనుకుంటాం. దాని తర్వాత నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా నీ యొక్క బాధ ఎలా ఉంటుందంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదని, నువ్వు మనవరాలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఇంకా బాగా చదువుకోవట్లేదని నువ్వు అంపశయ్య మీద పడుకున్న తర్వాత, అంటే నువ్వు అంపశయ్య మీద చివరి దశలో కూడా వచ్చేటప్పటికి ఎవరైనా పలకరిస్తే ఏంట్రా నీ బాధ అంటే వచ్చేటప్పటికి నా మనవడికి పెళ్లి కావట్లేదనో, లేకపోతే నా మనవరాలకి ఇంకా సరిగా చదువుకోవట్లేదు అని చెప్పి ఒక బాధ. ఒక ఊరిలో ఒక పెద్ద షావుకారు గారు ఉన్నారు. ఆ షావుకారు గారు బాగా డబ్బు సంపాదించారు, చాలా సంపాదించారు, కష్టపడ్డారు. రాత్రింబాగులు ఆయనకు 3 కుమారులు, రాము, సోము, భీముడు అని చెప్పి 3 కుమారులు. ఈ 3 కుమారులతో ఆయన అనిత్యం ఆయన చేసేటువంటి వ్యాపారాల్లో బాగా సంపాదించారు. 3కి ఆ వ్యాపారాన్ని సరిసమాప్తంగా ఇవ్వడం జరిగింది. చివరికి ఈ యొక్క షావుకారు గారికి చివరి దశ అనేది ఆరంభమైంది. ఆయన చివరి దశలో వచ్చినప్పటికీ ఆయన పడుకొని ఉన్నారు. చుట్టూరు వచ్చినప్పటికీ రాము, భీముడు, సోముడు
దాంతో పాటు వాళ్ళకి సంతానం కూడా కలిగి ఉన్నారన్నమాట. అంపశైలితో ఉన్నప్పుడు ఆ సావుకారు గారు ఒరే రాముడు అని గట్టిగా పిలిచారన్నమాట. ఇక్కడే ఉన్నాను నాన్న అని చెప్పి ఇక్కడ రాముడు చెప్పాడు. ఒరే భీముడు అంటే ఇక్కడే ఉన్నాను నాన్న అని చెప్పి బాగా తప్ప హృదయంతో తను కూడా చెప్పాడన్నమాట. దాని తర్వాత సోముడు నువ్వెలా ఉన్నావురా అని పిలుస్తాడు వాళ్ళ నాన్న. ఇక్కడే ఉన్నాను నాన్న అని చెప్పి వాడు కూడా బాగా చెప్పారు. మరి మీ ముగ్గురు ఇక్కడ చేస్తే వ్యాపారం ఎట్లారా, ఈరోజు ఎవరన్నా ఓపెన్ చేయొచ్చు కదరా, ఈరోజు బిజినెస్ ఎలా పోతుంది కదరా అని. అంటే చనిపోయేంత వరకు కూడా వచ్చినప్పటికీ నీ వ్యాపారం మీద అదేవిధంగా చుట్టూ ఉండేటువంటి ఐహిక కాంక్షల మీద కూడా నీకు ఉన్నప్పుడు నువ్వు ఎలా భగవంతుడిగా మారుతావు, జితేంద్రుడివి ఎలా అవుతావు. అందుకనే ఆదిశంకరాచార్యులు అహం బ్రహ్మాస్మి అని చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మతత్వం మనిషిలోనే ఉంటుంది, అంటే దైవత్వం అనేది మనిషిలోనే ఉంటుంది. అందుకనే ఒక ఒక ఏంటంటే మనిషిలో ఉండేటువంటి ఒక గోటి మీద ఉండేటువంటి రెండు పక్షులు ఎలాగైతే ఒక పక్షి ఇంకో పక్షి ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటుందట. అంటే మనిషి ఏం చేస్తున్నాడు అని చెప్పి జీవాత్మ ఏం చేస్తున్నాడు అనేది పరమాత్మ అనునిత్యం గమనిస్తూనే ఉంటుంది. నువ్వు చేసేటువంటి పనులన్నీ చెయ్యి అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఆ యొక్క జీవాత్మ ఈ చుట్టూ ఉండేటువంటి బంధాలతో చుట్టూ వేయబడి లోపలికి రాలేక బయటకు వదిలించుకోలేక చివరికి మళ్ళీ గర్భస్థ నరకాన్ని పొందుతూ ఉంటాడు. గర్భస్థ నరకాన్ని అనుభవించడం కన్నా కష్టం ఉంటుందా అండి? చివరిలో బిడ్డ బయటకు వచ్చేటువంటి సమయంలో గర్భస్థ నరకంలో కడుపులో 9 నెలల పాటు తను అనుభవించేటువంటి నరకం కన్నా ఇంక ఏ నరకం అనేది ఉండదు. అటువంటి గర్భస్థ నరకాన్ని నుంచి మోక్షం పొందటం గురించి ఋషులు, మునులు, యోగులు, శుద్ధులు తర్వాత రాబోతున్నటువంటి జన్మే వద్దు అని చెప్పి వాడు అనునిత్యం ప్రయత్నించేది. ఇక్కడ ఉండేటువంటి స్వాములు కూడా వచ్చినప్పటికీ ముఖ్యంగా మీరు వదలవలసినటువంటివి కొన్ని ధర్మాలు అనేవి ఉన్నాయి. ఇందాక ఒక పాట మంచి గేమ్ ఆలపించలో మేము కన్యస్వాములం, మేము గదాస్వాములం అని చెప్పి పాట పాడుతున్నారు. ఈ కన్యస్వామి గదాస్వామి నేను కూడా ఒక మాల వేసుకున్నాను. ఆ కన్యస్వామి ఎవరైతే మొదటగా వెళ్తూ ఉంటారో వాళ్ళు ప్రతిసారి ఒక కన్యస్వామి కానీ తర్వాత గదని అన్నీ ఒక చోట వదిలేయాలి. అంటే స్వామివారు కూడా వచ్చేటప్పటికి అందరికి అస్త్ర సన్యాసం తీసుకున్నారు. అంటే ఈ యొక్క చేయబోయేటువంటి ఏదైతే తపస్సు ఉంది కదా, తపస్సు చేయకపోయే ముందు మనిషి దేనికి రెడీ అవ్వాలి అంటే అస్త్ర సన్యాసం తీసుకోవాలి. అంటే మన చుట్టూ ఉండేట అస్త్రాలు ఏమిటి? మనకు ఉండేటువంటి అస్త్రాలు ఏంటంటే కోపం, క్రోధం, అహం, మరియు అదేవిధంగా గర్వం, అదేవిధంగా వచ్చేటప్పటికీ మనకు ఉండే ఈర్ష్య, ఇవన్నీ మనకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అస్త్రాలు అన్నమాట. మన ఎదుటి మనిషి బాగుపడితే మనకు కళ్ళల్లో మంటలు, ఆ మంటల నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాలనే మనకు బాణాలు అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పుడు ఎదురు మనిషి మీద కోపం వచ్చిందంటే అతని మీద కత్తులు నూరుతూ ఉంటాం, అదొక లక్షణం. అదేవిధంగా గదలు, ఎదుటి మనిషి మీద మనకు కావలసినటువంటి ఏదో చిన్న వస్తువు చేసుకున్నా సరే తనని వదలలేకుండా తన మీద కోపంతో తన మీద దాడి చేయడానికి కూడా మనం వెనుకాడనటువంటి పరిస్థితి. అంటే మన మీద ఉండేటువంటి మనకి ఈ కత్తులు స్వయంవారు మనకి క్లియర్గా చూడండి. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే మాల వేసుకొని వెళ్ళటం కాదు, అక్కడ వదలాల్సినటువంటివి ముఖ్యమైనటువంటివి ఈ యొక్క ముఖ్యమైనటువంటి కోపాన్ని, అదేవిధంగా ఈర్ష్యని, ద్వేషాన్ని, మరియు అదేవిధంగా ప్రతివాడు మనవాళ్ళు మనం బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతున్నాం అని చెప్పేటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా వచ్చేటప్పుడు నేను కొన్ని సంవత్సరాల క్రితం నేనే వచ్చేటప్పటికి మన ఇక్కడ మనకు రాముల వారి కళ్యాణం జరుగుతుంటుంది, భద్రాద్రికి వెళ్ళాను అన్నమాట. భద్రాద్రికి వెళ్ళాను కొన్ని సంవత్సరాల క్రితం. మీరు కూడా ప్రతినిత్యం చూస్తూనే ఉంటారు కూడా. ఏంటంటే భద్రాద్రి కళ్యాణం జరుగుతున్నది, వివాహం స్టార్ట్ అయింది. అక్కడ వచ్చేటప్పటికి నా ముందు ఒకరు కూర్చున్నారు, వాళ్ళ ముందు ఒక ఆయన కూర్చున్నారు. ఇతరికి ఒక దేవుడు కనిపించట్లేదు. నువ్వు దైవాన్ని చూడాలి అంటే కూడా ఇంట్లో కూర్చొని నువ్వు దైవం నిజంగా మనిషిలో ఉండేటువంటి ఆత్మజ్ఞానాన్ని పరిశీలించుకున్నట్లయితే దైవం నీ లోపలే ఉంటుంది.
అందరి ముందు వచ్చినప్పటికీ దైవ కళ్యాణం చూడడం అనేది అందరికీ ఉండేటువంటి చిరకాల కోరిక. అంతేగాని అక్కడ వచ్చి కనుక్కుంటారు వాళ్ళతో. వచ్చింది చూడడానికి వచ్చేటప్పటికి రాముల వారి కళ్యాణం, అక్కడేమో బండబూతులు తెచ్చుకుంటూ ఒకరినొకరు తన్నుకుంటున్నారు. అంటే వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనేది పక్కకి వెళ్ళిపోయింది. ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని వదిలేసేసి బండబూతులు తెచ్చుకుంటూ మనిషిలో ఉండేటువంటి క్రోధం అనేది ఎలా బయటకు వస్తుంది అనేది. సో ఈ ముఖ్యంగా మనం వదలాల్సినటువంటివి ఈ నల్లటి వస్త్రం ఏదైతే ఉందో అది ఎంతో గొప్పది. ఎందుకంటే మిగతా రంగులన్నిటికీ వచ్చినప్పటికీ ఏదో ఒక అలంకారాన్ని అందాన్ని ఇస్తాయి, కానీ నలుపు రంగు దేనికి అందం ఇవ్వదు. అందరికీ ఎక్కువ మందికి 90% జనాలకి వచ్చినప్పటికీ ఈ యొక్క నలుపు రంగుని నుంచి దూరంగా ఉండాలని చెప్పి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ఉండేటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి ఉండకూడనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో మనిషిలో, ఆ యొక్క అస్త్ర సన్యాసంలాగా వీరు కూడా వచ్చినప్పటికీ క్రోధాన్ని, తామస గుణాన్ని వదిలేసేసి మరి ఈర్ష్యా గుణాన్ని వీటన్నిటిని వదిలిన తర్వాత మీరు నిజమైనటువంటి ఆ యొక్క భక్తి తత్వాన్ని వెలుగుతున్నటువంటి ఆ తేజో గుణాన్ని మనం చూడగలుగుతాం. ఈ యొక్క వీటితో పాటు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినది అహం బ్రహ్మాస్మి అంటే నువ్వే భగవంతుడివి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు సత్వ రజో గుణ తమో గుణాలని, ఈ 3 గుణాలని ఎప్పుడైతే మనం వదలగలుగుతామో, వీటి మీద జయించగలుగుతామో అప్పుడు నీకు మనస్సు అనేది నిశ్చలంగా ఉండగలుగుతుంది. అదేవిధంగా అవిద్యా స్వరూపం అంటే అవిద్యా స్వరూపం అంటే ఈ యొక్క ఐహిక సుఖాలను సంపాదించడానికి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు గురించి మనం అనుభూతి సంపాదించకూడదు, డబ్బు గురించి పరితపించకూడదు, కానీ డబ్బు సంపాదించాలి. డబ్బు ఎంతవరకు సంపాదించాలి అంటే ధర్మం కోసం డబ్బు. మన కాళ్ళ జోళ్ళు ఉంటాయి, మనం చేసుకోవడానికి చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు మనకన్నా ఆ చెప్పుల కన్నా మన కాళ్ళు చెప్పులు జోళ్ళు మన కాళ్ళ కన్నా పెద్దవనుకోండి, అవి సరిపోతాయి మనకు, పెద్దవై కింద పడిపోతాం. అలాగే చిన్నవైతే మనకు సరిపోవు. అంటే మన డబ్బు సంపాదన ఎలా ఉండాలంటే మన కాళ్ళకి సరిపోయే విధంగా ఉండాలి. ఎలాగైతే చెప్పులు వేసుకుంటామో అంతవరకు మన డబ్బు ఉండాలి. అంతేగాని ఎక్కువైనా సరే డబ్బు, మరి డబ్బే ఆనందాన్ని ఇస్తుంది కదా. ఫార్చ్యూనర్ కార్లో తిరగచ్చు కదా, ఎయిర్ కండిషన్లో పడుకోవచ్చు కదా, కడుపు నిండా తిండి తినచ్చు కదా అని చెప్పి అనుకుంటారు. ఫార్చ్యూనర్ కార్లో కూర్చున్న వాడికి లోపల పుట్టేటువంటి వేడేంటో వాడికి తెలుసు. అదే ఎయిర్ కండిషన్లో పడుకున్న వాడికి కూడా చెమట పుడుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనిషిలో ఉండేటువంటి భయం అనేది అలా ఉంటుంది. అంటే డబ్బు రాగానే వాళ్ళందరూ సుఖాలు అనిపించారు కదా, మరి డబ్బులు వాళ్ళందరికీ సుఖాలు ఉన్నాయా? నేను జ్యోతిష్యాన్ని కూడా చెప్తాను, నా దగ్గరికి డబ్బులున్న వాళ్ళు కూడా వస్తారు, డబ్బులున్న వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి. డబ్బులున్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకి కష్టం. డబ్బు లేని వాళ్ళకి కూడా డబ్బు లేని వాళ్ళు కూడా సుఖంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఉన్నటువంటి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి వారు. ఈ మాలధారణలో వచ్చినప్పటికీ కోరికలతో మాల వేసుకోకూడదు, కోరికలను త్యజించడం కోసం మాల వేసుకోవాలి. అంతేగాని కోరికల వలయంలో ఇంకా చిక్కుకొని నన్ను చేయండి స్వామి అని అడిగితే స్వామి తదాస్తు అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా నీకు ఇంకా కొంచెం డబ్బు వస్తుంది. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా నువ్వేం చేస్తావంటే ఇంకా కొంచెం ఎక్కడో చోట భూమి కొంటావు. ఆ భూమి ఎవడో కూడా ఆక్యుపై చేస్తాడు, ఆ భూమి ఎవడో ఆక్యుపై చేస్తాడని చెప్పి టెన్షన్ పెట్టి ఇంకా నీకు బీపీ షుగర్ ఇవన్నీ వస్తాయి. ఉన్నత వాళ్ళతో ప్రశాంతంగా ఉంటాం. కుటుంబ జీవితాల్లో, ఎందుకంటే కుటుంబ జీవితం కూడా ముఖ్యమే, కాకపోతే కుటుంబ జీవితాన్ని కూడా ఏ సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలో, ఏ సమయంలో దేన్ని ఎంతవరకు చూసుకోవాలనేది మన మనిషిలో మన మీద ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారో, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారంతా జీవితంలో సుఖపడినటువంటి విషయమూ లేదు. తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు కష్టపడినటువంటి చరిత్రలు కూడా ఎక్కడ లేవు. పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీరు చూసే ఉంటారు. వాళ్ళందరికీ అత్తాపత్తా లేకుండా పోయినటువంటి వాళ్ళు, ఎందుకు వాళ్ళు పలకరించేటువంటి దిక్కుడైనటువంటి వారు కూడా మనం ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఐహిక సుఖాల మీద ముఖ్యమైనటువంటి ఈ యొక్క బంధాల నుంచి దూరంగా జరుగుతూ భగవత్ స్మరణతో, అదేవిధంగా భగవంతుడితో లీనం అవటానికి ఈ యొక్క మాలధారణ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈరోజు ఈ యొక్క ధర్మశాస్త్ర